రెడ్డి పైన కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయినట్లుగా కనిపిస్తుంది. సీరియస్ అయింది అని చెప్తున్నారు కొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. రాహుల్ గాంధీ చాలా సీరియస్గా ఉన్నాడు. ఇదివరకే చాలా రోజుల నుంచే ఇప్పటికే రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేరు కదా. ఇప్పుడు మళ్ళొక కొత్తది ఇది. కాంగ్రెస్ అఫీషియల్ పేజ్లో పెట్టిన పోల్ చుట్టూ ఇప్పుడు తెలంగాణలో రాజకీయం అంతా నడుస్తుంది. చూస్తున్నాం కదా 2-3 రోజుల నుంచి. ఎక్కడ చూసినా కూడా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎక్కడ చూసినా కామన్ పబ్లిక్ నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే మాట్లాడుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ పేజీలనే ఇట్లాంటి పరిస్థితి ఉంటే ఇట్లుంటే ఇంకా గ్రౌండ్లో ఎట్లాంటి పరిస్థితి ఉందో ఒక్కసారి మా నాయకులు ఆలోచించుకోవాలి అని చెప్తున్నారట. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ పేజే. ఇక్కడ ఎవరున్నారు? సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, వాళ్ళ పీసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ. దీనికోసం రాహుల్ గాంధీ సీరియస్ అయిండు అని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది. అంటే అఫీషియల్ పేజ్ ఇది. అఫీషియల్ పేజ్లో పెట్టిన పోల్లనే ఇట్లా ఉంటే కనుక ఇంకా గ్రౌండ్లో ఎట్లాంటి పరిస్థితి ఉంది? 92,000 మంది పోల్లో పాల్గొన్నారు. అంటే దగ్గర 1,00,000 మంది పోల్లో పాల్గొంటే కనీసం పాస్ మార్కులు రాలేదు కాంగ్రెస్ పార్టీకి. ప్రజల వద్దకు పాలన్నా, ఫామ్ హౌస్ పాలన్నా అనేది పెడితే కనీసం పాస్ మార్కులు రాలేదు. దీని మీదనే హైకమాండ్ చాలా సీరియస్గా ఉంది అని వినిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు చాలామంది. చాలా సీరియస్గా ఉంది. రేవంత్ రెడ్డి వాళ్ళ సీఎం చేసిన పనిని అసలు ఎట్లా సమర్థించుకోవాలో తెలియక వాళ్ళ పీసీసీ ఇంకొకరు నానా తిప్పల పడ్డారు. సాయంత్రం వరకు ఎవరు వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు తలా ఒక మాట మాట్లాడిరు. చూసినాం కదా మేము సోషల్ మీడియాలో వీక్ అని కొంతమంది అంటే, ఇంకొకటని కొంతమంది అంటే, అట్లా అసలు ఎట్లా సమర్థించుకోవాలనో అర్థం కాలేదు. మమ్మల్ని అడిగి పోలు పెట్టిర్రా, ఇట్లా పోలు పెట్టి పరువు తీసిర్రు, మేమెందుకు సమర్థించుకోవాలని కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్తురట. అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో మీకేమన్నా అర్థమవుతుందా అని ఈ ఇష్యూని మొత్తం హైకమాండ్ దగ్గరికి తీసుకుపోయారట. అసలు ఏం జరుగుతుంది, ఎన్నిసార్లు చెప్పినా కూడా మీరు పట్టించుకుంటలేరు. హైడ్రా కూల్చివేతలతోని ఒక దిక్కు చాలా దారుణంగా పరిస్థితి తయారైంది తెలంగాణలో. దాని తర్వాత ఇప్పుడు గ్రామ సభలలో ఏ ఊరికి పోయినా ఎక్కడికి పోయినా కూడా ఎమ్మెల్యేలను కొట్టుడు ఒకటి తక్కువ ఉంది. చాలా దారుణంగా ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు జనం. అసలు మనం ఏం హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినాం, ఏం చేస్తున్నాం, అసలు ఏం జరుగుతుంది, ఏ పథకం అమలవుతుంది, ఏ పథకం అమలైతలేదు, అసలు ఎప్పుడు చేస్తాము, ఎన్ని రోజులకు చేస్తాము అని చెప్పేందుకు కూడా మాకు అసలు ఏమన్నా చెప్తే కదా ప్రజల దగ్గరకు పోయి చెప్పడానికి. అసలు ఎక్కడా కూడా చాలామంది ఎమ్మెల్యేలు ఊర్లలోకి పోయేందుకే జంకుతున్నారట. ఇప్పుడు నిజానికి 4 పథకాలు పెట్టిన తర్వాత ఏం చేయాలనుకున్నారు వాళ్ళు? లోకల్ బాడీ ఎన్నికలకు పోవాలనుకున్నారు. కానీ ఈ 4 పథకాల రిజల్ట్ చూసిన తర్వాత, గ్రామ సభలలో జరుగుతున్నటువంటి రచ్చ చూసిన తర్వాత ఇక లోకల్ బాడీ ఎన్నికలకు ఇప్పట్లో పోయే పరిస్థితి అయితే కనిపిస్తలేదు. తెలంగాణ మొత్తం చాలా ఆగమాగం ఉంది. మీరు ఖచ్చితంగా పట్టించుకోవాల్సిందే దీని మీద అని హైకమాండ్కి, కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది చెప్తున్నారట. రాహుల్ గాంధీ కూడా ఈ విషయం మీద సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న పనుల పట్ల చాలా సీరియస్ ఉన్నాడు, నారాజు ఉన్నాడు. ఆయనకు మొత్తం అప్పచెప్పి తెలంగాణలో అసలు మొత్తం రేవంత్ రెడ్డి అన్న లెక్క వదిలిపెడితే మొత్తం పార్టీని నాశనం చేస్తుండో, అసలు ఆయన ఎవరి కోసం పనిచేస్తుండో అనే ప్రశ్న చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగుతున్నారట. గతంలో మహారాష్ట్ర ఎన్నికలప్పుడు హైడ్రాకి సంబంధించిన ఇష్యూని తెర మీదకి తీసుకొచ్చిర్రు. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలప్పుడేమో పార్టీ పేజీలనే పోలు పెడితే అసలు పాస్ మార్కులు కూడా రాలేదు. ఇప్పుడేమో ఢిల్లీలో ఎన్నికలు ఉన్నాయి. ఏ ముఖం పెట్టుకొని అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోతారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గతంలో మొన్న ఢిల్లీలో ఎన్నికల క్యాంపెయిన్ ఒకటి చేసిండు కదా, నెక్స్ట్ పోవడానికి ఏ ముఖం పెట్టుకొని పోతారు? అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక్కడ తెలంగాణలో ఉన్న నాయకుల్ని ఢిల్లీలో క్యాంపెయిన్కి రమ్మంటే కనుక ఇప్పుడు ఇదంతా అక్కడ తిరుగుతుంది కదా. వాళ్ళు అడుగుతారు కదా చాలామంది, ఇప్పుడు మీ దగ్గరనే చక్కగా లేదు, మీ దగ్గర మీరు పోలు పెట్టుకున్నప్పుడు మీరు కనీసం పాస్ మార్కులు రాలేదు, మీరు మాకు వచ్చి మళ్ళీ ఈడ కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని ఎట్లా అడుగుతారు అని ఢిల్లీలో డ్యామేజ్ అవుతుంది కదా. సో ఆ ఢిల్లీలో డ్యామేజ్ అవుతుంది అనే ఇష్యూ మీదనే ఇప్పుడు రాహుల్ గాంధీ చాలా సీరియస్ అవుతుండట రేవంత్ రెడ్డి మీద. అసలు ఏం చేస్తున్నారు మీరు? ఎవరి కోసం పనిచేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారా లేదంటే ఇంకేదన్నా కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసే పనులే కనిపిస్తున్నాయి ఇవన్నీ? నిజంగా పార్టీకి లాభం చేసే పనులు చేస్తున్నారా మీరేమన్నా? ఎందుకు ఇంత నష్టం చేసే పనులు చేస్తున్నారు అని రేవంత్ రెడ్డి పైన సీరియస్ అయ్యిండు రాహుల్ గాంధీ అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంతమంది నాయకులు చెప్తున్నారు. గతంలో నుంచి జరుగుతున్నవి ఒక 1 year నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు అన్నింటితో అసలు రాహుల్ గాంధీ అపాయింట్మెంటే ఇస్తలేదు అనేది చాలామంది కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు కదా. ఇప్పటివరకు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఎన్ని రోజుల నుంచి ఆయన ఢిల్లీ పోతాడు, కేంద్ర మంత్రులను కలుస్తాడు, లేకపోతే ఢిల్లీ పోతాడు, వేరేటోళ్ళని కలుస్తాడు. కానీ రాహుల్ గాంధీని కలిసి, ఎందుకంటే క్యాబినెట్ విస్తరణ కూడా ఉంది కదా, క్యాబినెట్కి సంబంధించి ఇంకా కొంతమంది మంత్రుల్ని తీసుకోవాలి అంటే రాహుల్ గాంధీతో చర్చలు జరపాలంటే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేడు. సో దానికోసం సంవత్సరం నుంచి క్యాబినెట్ మొత్తం ఫుల్ కాలేదు.
ఇంకా కొంతమంది మంత్రులు రావాల్సింది ఉంది క్యాబినెట్లకి, కానీ ఆ మంత్రులు లేకుండానే ఇప్పుడు క్యాబినెట్ అంతా నడుస్తుంది. సంవత్సరం అయిపోయింది, 14 నెలలు అయిపోయింది. మొత్తం మంది మంత్రులు ఉండక తెలంగాణలో మొత్తం మంది మంత్రులని ఫిల్ చేయాలి అంటే ఎవరి మళ్ళీ ఆడికి పోయి హైకమాండ్ ఒపీనియన్ తీసుకొని వాళ్ళకి చెప్పి చేయాలి. కానీ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేడు. ఇప్పుడు దీని తర్వాత ఇంకా రాహుల్ గాంధీ ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలు అయిపోయేంత వరకు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి అయితే కనిపిస్తలేదు అని చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. చాలా నారాజు ఉన్నాడు రేవంత్ రెడ్డి చేసే పనుల వల్ల. సీరియస్ అయింది రేవంత్ రెడ్డి పట్ల హైకమాండ్, ఎస్పెషల్లీ రాహుల్ గాంధీ చాలా సీరియస్ అవుతున్నాడు రేవంత్ రెడ్డి చేసే పనులతోని అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు.